ఇక పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ సహా వామపక్షాలు ఇవాళ జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఆక్రోష్ దివస్ పాటించగా కామ్రేడ్స్ భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో ఆందోళన నిర్వహించారు నేతలు. 500,000 నోట్ల రద్దుపై వామపక్ష నేతల భారత్ బంద్ కు రాష్ట్రంలో మిశ్రమ స్పందన కనిపించింది. కొన్ని చోట్ల షాపులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని చోట్ల బస్సులు యథావిధిగా నడిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఉదయం షాపులు మూయించినప్పటికీ మధ్యాహ్నం నుంచి యథావిధిగా తెరుచుకున్నాయి. అంబేద్కర్ చౌక్ లో నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లిలో ర్యాలీ తీసి రాస్తారోకో చేశారు. సామాన్యుల ఇబ్బందులను సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు నేతలు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నేషనల్ హైవే 63 పై రాస్తారోకో చేశారు. పెద్దపల్లి జిల్లాలోనూ కాంగ్రెస్ నేతల నిరసనలు కొనసాగాయి. ఖమ్మం జిల్లాలో వామపక్షాలు బంద్ పాటించాయి. ఖమ్మం, మదిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలంలో బస్ డిపో ఎదుట ఉదయం నుంచే బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు నేతలు. నోట్ల మార్పిడితో జనం ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని పాలేరులో షాపులు, విద్యాసంస్థలను అఖిలపక్ష నేతలు బంద్ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఆక్రోష్ దివస్ ర్యాలీలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో భారత్ బంద్ ప్రభావం కనిపించలేదు. బస్సులన్నీ యథావిధిగా తిరిగాయి. అశ్వారావుపేటలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వరంగల్, కరీంనగర్ రహదారిపై రాస్తారోకోకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ లో సిపిఎం నేతలు బస్టాండ్ దగ్గర ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నోట్ల రద్దుతో బడాబాబులు కాకుండా సామాన్యులే ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలోనూ అఖిలపక్ష నేతల నిరసనలు కొనసాగాయి. టౌన్లోని క్లాక్ టవర్, తెలంగాణ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు. పేదలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ములు నష్టపోయే అవకాశం ఉందన్నారు నేతలు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నేతలు ధర్నా, మానవహారం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనం ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఏటీఎంల సంఖ్య పెంచాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బంద్ పాటించారు వామపక్ష నేతలు. నిరసన ర్యాలీలు తీసిన కాంగ్రెస్ నేతలు కృష్ణవేణి చౌక్ లో ధర్నా చేశారు. చిల్లర కోసం జన ఇబ్బందులు పడుతుంటే కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. 500,000 రూపాయల నోటు చిక్కు కాగితాలని స్వయంగా ప్రధానమంత్రి నోటి నుంచే మరి మాట్లాడినటువంటి సందర్భంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలంతగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవడమే కాకుండా 20 రోజుల నుంచి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో నోట్ల నిషేధంపై సిపిఐ, కాంగ్రెస్ నేతలు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. వామపక్షాల బంద్ ప్రభావం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కనిపించలేదు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. షాపులు, హోటళ్లు నడిచాయి. విద్యాసంస్థలను కూడా తెరిచారు. సూర్యాపేట, కోదాడల్లో ఆందోళనకు సిద్ధమైన కొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు కాంగ్రెస్, సిపిఎం నేతలు నల్గొండ టౌన్ లో ర్యాలీ నిర్వహించారు. సామాన్యుల కష్టాలను అర్థం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు నేతలు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నేతలు ఆక్రోష్ దివస్ సందర్భంగా నిరసన దీక్షలు చేశారు. మిర్యాలగూడెంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కు వినతి పత్రం ఇచ్చారు. హుజూర్ నగర్ లో జరిగిన నిరసనలో కాంగ్రెస్ నేత ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు. మనం ఎక్కడో ఎవరో ఆతంకవాదియో ఎవరో బాంబ్ బ్లాస్ట్ లో 20 మంది పోతేనో మనం ఎంత తహకీకాత్ చేస్తాము. 70 మంది చనిపోయినరు. ఇది తట్టుకోలేకనే మరి దీనికి బాధ్యతలు ఎవరని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ మేము అడుగుతున్నాము. ప్లస్ ఈ విధానాన్ని అందరినీ ఇబ్బందితో గురి చేసినందుకు మేము ఈరోజు ఆక్రోష్ దివస్ గా మేము ప్రకటించి దానికి నిరసన తెలుపుతున్నాం.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపు ప్రభావం కనిపించలేదు. వ్యాపారులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. 500, 1000 నోట్లను రద్దు చేసి సామాన్యులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తూ వరంగల్లో బంద్ నిర్వహించారు. కేయూలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆక్రోశ్ దివస్ లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. వరంగల్ చౌరస్తాలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో సిపిఎం నేతలు కూడా రావడంతో పోలీసులు అందరినీ చెదరగొట్టారు.